అందరికీ ప్రణామాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారు శాసనసభకి రావాలి, శాసనసభ సమావేశాల్లో పాల్గొనాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రానికి మార్గదర్శకం అంతకంటే కూడా అవసరం అని చెప్పి ప్రతిసారి మాట్లాడుతున్నారు. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈనాటి వరకు చూస్తే మొన్న సంతకం పెట్టడానికి కేసీఆర్ గారు వచ్చారు. మళ్ళీ ఈరోజు వారు రాలేదు. అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారన్నదే ప్రధాన అంశం. ఒకవైపునేమో సవాళ్ళు ప్రతి సవాళ్ళు, మరొక వైపునేమో దోచుకున్నారు దాచుకున్నారని ఆరోపిస్తున్నారు. అంటే నీకు దోచుకోవడంలో ఆయన సలహా కావాలా, దాచుకోవడంలో ఆయన సలహా కావాలా, లేకపోతే తెలంగాణ యొక్క ప్రయోజనాల్ని పణంగా పెట్టాడు అన్నటువంటి ఒక ఆరోపణలో ఈయనకి ఆయన యొక్క సలహా కావాలా? దేనికోసం నీకు సలహా కావాలని చెప్పని నువ్వు అడుగుతున్నావు అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తాం.